నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వల్లభనేని అనుచరుల కోసం పోలీసుల గాలింపు. నిందితులను పట్టుకోవటంలో కీలకం కానున్న వంశీ సెల్ ఫోన్. ఆశయ సాధనలో 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలన్న చంద్రబాబు, లోకేష్. శరవేగంగా సాగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న కొత్త నిర్మాణాలు. యుఎస్ మిలిటరీ విభాగంలో ట్రాన్స్జెండర్ నియామకం నిషేధించిన ట్రంప్. విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన అమెరికా సైన్యం. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై దాడితో కాంక్రీట్ షెల్టర్ దెబ్బతిందన్న ఉక్రెయిన్. అణు కేంద్రాలను తాము ధ్వంసం చేసే ప్రసక్తే లేదన్న రష్యా. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు నమోదైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. వంశీ సెల్ ఫోన్ కోసం విజయవాడ కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటిషన్ వేశారు. వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అనుచరుల కోసం కొనసాగుతున్న గాలింపులకు సంబంధించిన వివరాలేంటి? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులో కీలకంగా వంశీ వినియోగించినటువంటి సెల్ ఫోన్ కీలకంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే వంశీ రిమాండ్ లో ఉండడం జరిగింది. వంశీ సంబంధించి నమోదు చేసినటువంటి కేసులో నలుగురిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కీలకంగా A2 అలాగే A3 సంబంధించిన నిందితులుగా ఉన్న వాళ్ళు చాలా కీలక వ్యక్తులుగా ఎవరైతే సత్యవర్ధన్ పై భౌతిక దాడికి దిగారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వంశీని అరెస్ట్ చేసిన క్రమంలో వంశీ వద్ద సెల్ ఫోన్ లేకపోవడంతో అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. సత్యవర్ధన్ పై దాడికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తంలో కూడా ఈ సెల్ ఫోన్ కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు సెల్ ఫోన్ వంశీ ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ వంశీ విజయవాడ అంటే సత్యవర్ధన్ కి సంబంధించిన కిడ్నాప్ వ్యవహారానికి ముందు తర్వాత ఫోన్ లో ఆయన సంప్రదించిన వ్యక్తులు ఎవరు, అలాగే ఈ దాడి ఘటనకు సంబంధించిన దాంట్లో ఇంకా వంశీయే కాకుండా ఇంకా తెర వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వంశీ భార్యతో కూడా పోలీసులు మాట్లాడి వంశీకి సంబంధించిన సెల్ ఫోన్ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే ఇంకా ఆవిడ ప్రస్తుతానికి విజయవాడలోనే వంశీ భార్య ఉన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో కూడా తనిఖీ చేసేందుకు సెర్చ్ వారెంట్ కోసం పోలీసులు నిన్న విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి వేసిన పిటిషన్ లోనే సెల్ ఫోన్ సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. న్యాయమూర్తి నుంచి అనుమతి లభించిన తరువాత వంశీ రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న వాళ్ళ కోసం 2 బృందాలను వేయడం జరిగింది. ఒక బృందం వైజాగ్లో సత్యవర్ధన్ పై దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల్లో 2 వైజాగ్లో తీసుకురావడం జరిగింది. మరో వ్యక్తి కూడా పోలీసులు వెళ్లే సమయంలోనే ఆయన వారు తప్పించుకొని వెళ్ళినట్టుగా గుర్తించిన నేపథ్యంలో అతని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతని కదలికలపై ఇప్పటికే నిఘా ఉంచిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు అలాగే మరో బృందానికి హైదరాబాద్ ప్రాంతాలకు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఇతర వ్యక్తుల కదలికలపై మాత్రం పోలీసులు నిఘా ఉంచడం జరిగింది. సాధ్యమైన త్వరగా వాళ్ళని అదుపులో తీసుకోవడం కోసం అలాగే వంశీ ఫోన్ అనేది కీలకం మారడానికి కారణం ఏంటంటే వంశీ ఫోన్ పూర్తిగా హైదరాబాద్ లో ఉండడం, సంబంధించినటువంటి ఫోన్ లో ఎవరైతే ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇతర వివరాలు కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కోర్టు అనుమతితో వంశీ ఫోన్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సార్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. తిరుమల కల్తీ నెయ్యి కేసు నిందితుల్ని 2వ రోజు సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
శ్వేత, తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై ఇప్పటికే అరెస్ట్ చేసిన 4 నిందితులను సిట్టు అదుపులోకి తీసుకుంది. ఈ కస్టడీలో భాగంగా 5 రోజుల కస్టడీలో భాగంగా 2వ రోజు నిందితులను విచారిస్తున్నారు. తిరుపతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్టు కార్యాలయంలో 4 నిందితుల విచారణ కొనసాగుతుంది. మనం ఒకసారి గమనించవచ్చు. సిట్టు కోసం ప్రత్యేకంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయం వద్ద ఉన్న ఈ కార్యాలయంలోనే నిన్నటి నుంచి 4 నిందితులను సిట్టు అధికారులు విచారిస్తున్నారు. బోలే బాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్, వీళ్ళ 4ని సిఐడి అధికారులు సిబిఐతో కూడిన సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరి విచారణ ప్రారంభమైంది. గత ఆదివారం రోజు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేసి వీరి నుంచి మరింత సమాచారం రాబట్టాలి, కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు నిన్న తిరుపతి సబ్ జైలు నుంచి వారిని సిట్టు కార్యాలయానికి తీసుకొచ్చారు. తొలుత రూయా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు సేవలు నిర్వహించిన తర్వాత వారిని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి సిట్లో విచారిస్తున్నారు. ఇప్పటికే పొమిల్ జైన్, విపిన్ జైన్, అదేవిధంగా అపూర్వ చావ్డా, మరోవైపు రాజశేఖరన్ను విడివిడిగా తొలి రోజు వేరు గదుల్లో ఉంచి వారి నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిట్టు అధికారులు బృందాలుగా విడిపోయి ఇప్పటికే బోలే బాబా డైరీ ఉన్న ఉత్తరాఖండ్లోకి వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బోలేబాబా డైరీ ఉద్యోగుల నుంచి కూడా కొంత సమాచారం రాబట్టారు. అసలు బోలేబాబా డైరీలో ఎలాంటి పాల సేకరణ ఏ విధంగా సాగుతుంది, నెయ్యి ఉత్పత్తి ఎలా చేస్తారా, నెయ్యి ఉత్పత్తి అయిన నెయ్యిని ఏ ప్రాంతాలకు తరలిస్తారా అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అక్కడ ఒక బృందం సమాచారం సేకరిస్తుంటే వారిచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఈ కస్టడీలోకి తీసుకున్న విపిన్ జైన్, పొమిల్ జైన్ను విచారిస్తున్నారు. మరోవైపు శ్రీ వైష్ణవి డైరీ కానీ అదేవిధంగా ఏఆర్ డైరీకి బోలే బాబా డైరీ మధ్య ఉన్న ఒప్పందం ఏంటి? నేరుగా బోలే బాబా డైరీకి టీటీడీతో నెయ్యి సరఫరా చేసే ఒప్పందం లేదు. ఏఆర్ డైరీకి అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీకి మాత్రమే నెయ్యి సరఫరా చేసేందుకు ఒప్పందాలు కుదిరినాయి. బోలే బాబా డైరీ ద్వారా తీసుకున్న నెయ్యిని ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ ముద్ర వేసి టీటీడీకి సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో బోలే బాబా డైరీ అత్యంత కీలకంగా మారింది. దీంతో బోలే బాబా డైరీకి సంబంధించి నెయ్యి అక్కడి నుంచి తీసుకొని ఈ వారి ముద్ర వేసుకుని ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ వాళ్ళు టీటీడీకి సరఫరా చేసిన నేపథ్యంలో బోలే బాబా డైరీలోనే నెయ్యి కల్తీ జరిగింది అని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా తొలుత ఏఆర్ డైరీ కావచ్చు లేకపోతే శ్రీ వైష్ణవి డైరీ నెయ్యి సరఫరా చేస్తుంది కాబట్టి వారి దగ్గరే కల్తీ జరిగింటుందన్న భావన ఉండేది. కానీ కొంత విచారం జరిగిన తర్వాత ఏఆర్ డైరీ కానీ శ్రీ వైష్ణవి డైరీ కానీ టీటీడీ అవసరాలకు సరిపడా నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యం లేకపోవడంతో బోలే బాబా డైరీ నుంచి తీసుకున్నారు. బోలే బాబా డైరీ వీరికి అందజేసిన నెయ్యిలోనే కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అత్యంత కీలకంగా బోలే బాబా డైరీ ఉందని చెప్పి భావించి బోలే బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఉత్తరాఖండ్కు వెళ్ళి బృందాలు పర్యటించి అక్కడ సమాచారం సేకరించి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో అందిన సమాచారం ఆధారంగా వీరికి ప్రశ్నలు సంధించి సమాచారం నిలబడుతున్నారు. ఏఆర్ డైరీ కావచ్చు, శ్రీ వైష్ణవి డైరీకి మధ్య బోలే బాబా డైరీ మధ్య జరిగిన ఒప్పందాలు ఏంటి, అసలు బోలే బాబా డైరీ ఉత్పత్తి చేసి నెయ్యి మొత్తాన్ని వీరికే ఇస్తున్నారా లేకపోతే వేరే ప్రాంతాలకు ఏమైనా సరఫరా చేస్తున్నారా, నెయ్యి ఉత్పత్తి చేసిన నెయ్యి ఎంత మోతాదులో ఉత్పత్తి చేస్తున్నారు, నెయ్యి టీటీడీకి సరఫరా చేసేది ఏ మోతాదులో, మధ్యలో కల్తీ జరుగుతున్న సమయంలో ఎలాంటి కల్తీ జరుగుతుంది, కల్తీ ఎక్కడ జరుగుతుంది అనే అంశాలని ఇప్పటికే కీలకంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న బృందం సేకరించడంతో వాటినన్నింటినీ విపిన్ జైన్, పొమిల్ జైన్ ముందుంచి సమాధానాలు రాబడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారం ఆధారంగా వీరిని ప్రశ్నలు వేస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నట్టు విపిన్ జైన్, పొమిల్ జైన్ మనకు సమాచారం అందుతోంది. పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నప్పటికీ
వారి దగ్గర ఆధారాలు సమాధానాలు చెప్పేందుకు అవకాశం ఉన్నా దాటవేస్తున్నారు. మరో 3 రోజుల పాటు విచారణకు అవకాశం ఉండడంతో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో మరో 3 రోజులు కూడా వీరి నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వేరువేరుగా నిన్న 4 నిందితులను వేరువేరు గదుల్లో ఉంచి సమాచారం రాబట్టారు. విపిల్ జైన్, పొమిల్ జైన్ ఇద్దరు బోలేబాబా డైరెక్టర్లు అయినప్పటికీ వారిద్దరిని కూడా సపరేట్ వేరే గదుల్లో విచారించడం ద్వారా ఇద్దరి మధ్య చెప్తున్న సమాధానాల మధ్య పొంతన లేకపోవడంతో వాటి ఆధారంగా తిరిగి వారిని ప్రశ్నించి ఆ కల్తీకి సంబంధించి ఎలాంటి కల్తీ జరిగింది, కల్తీ చేసే సమయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే అంశాలను బాగా గుర్తించినట్టు సిట్ అధికారులు గుర్తించినట్టు మాకు సమాచారం అవుతుంది. వారి వ్యక్తిగత లాయర్లు కూడా, న్యాయవాదులు కూడా ఇక్కడికి వచ్చారు. వారి సమక్షంలోనే విచారణ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత 5 గంటల తర్వాత ఈ సిట్ తాత్కాలిక కార్యాలయం నుంచి పోలీస్ కస్టడీ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి తిరిగి రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. నిన్న బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది కమిషన్కి సంబంధించి? బోలేబాబా డైరీ తాను ఉత్పత్తి చేస్తున్న నెయ్యి మొత్తాన్ని ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకే సరఫరా చేశారా, లేకపోతే ఇంకా ఎక్కడైనా సరఫరా చేశారా? సరఫరా చేసే సమయంలో ఎలాంటి కల్తీలకు పాల్పడ్డారు? ఈ అంశాలపై పూర్తి స్థాయిలో ప్రశ్నలు సంధించి వాటికి సంబంధించిన సమాచారం సేకరించారు. ఈరోజు ఏఆర్ డైరీకి అంత ఉత్పత్తి చేసే సామర్థ్యం లేకపోయినా టీటీడీకి నిర్వహించిన టెండర్లలో పాల్గొని టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనే అంశాలపై ఏఆర్ డైరీతోనూ, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, బోలేబాబా డైరీ నుంచి వచ్చేదాన్ని వారి ముద్ర వేసి టీటీడీకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి శ్రీ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీకి సంబంధించిన నిర్వాహకులు అంటే సిఇఓ అపూర్వ చావడా, శ్రీ వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ వినయకాంత్ చావడా కావచ్చు, అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించి రాజశేఖర్ ప్రశ్నించి వారి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. శ్రీ వైష్ణవి డైరీలో అత్యంత కీలకంగా భావించే వ్యక్తి శ్రీ వైష్ణవి డైరీ ఈఓ ఖలీకుల్లా ఖాన్. 8వ నిందితుడిగా చేర్చారో అతను పరారీలో ఉన్నాడు. అతను అపూర్వ వినయకాంత్ చావడాకు సమీప బంధువు కావడంతో అతని కదలికలకు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు, అతనితో ఎలాంటి సంప్రదింపులు జరిగాయి అపూర్వ వినయకాంత్ చావడా అనే అంశాలను కూడా ఈ విచారణలో వారిని ప్రశ్నించి సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. శ్వేత, ఓవర్ టు స్టూడియో. 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో పేదలకు, ఆపన్నులకు చేయూతనందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తున్న వారి కృషి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణే ఎన్టీఆర్ ట్రస్ట్ అని అన్నారు. 1997లో ప్రారంభమై 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారే లేరన్నారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత తాగునీరు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు ప్రజల మనస్సు గెలుచుకుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజలకు అందరికంటే ముందుగా భరోసా ఇచ్చేది, సాయం అందించేది ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో పాడి గేదెకు అరుదైన వైద్యం చేశారు. గ్రామానికి చెందిన ఊడ నారాయణరావుకు 2 పాడి గేదెలు ఉన్నాయి. ఒక గేదె శుక్రవారం రాత్రి ఈనింది. ఆ సమయంలో గేదె గర్భసంచి మొత్తం బయటకు వచ్చేసింది. ఇది చూసి కంగుతిన్న పాడి రైతు నారాయణరావు పశువైద్యులకు సమాచారం ఇచ్చాడు. గేదెను పరిశీలించిన వైద్యులు స్థానికుల సహాయంతో వైద్యం అందించారు. గేదెను వెల్లకిల్లా పడుకోబెట్టి చాకచక్యంగా గర్భసంచిని లోపలకు పంపించి కుట్లు వేశారు. అనంతరం సూది మందులు వేసి గేదె ప్రాణాలు కాపాడారు. చిత్తశుద్దితో వైద్యం అందించిన పశు వైద్యురాలు అమ్ములు, గోపాలమిత్ర శ్రీనులను రైతులు అభినందించారు. ఈనే సమయంలో అరుదుగా గేదెలకు ఇలా గర్భసంచి బయటకు వస్తుందని వైద్యులు తెలిపారు. అప్రమత్తంగా ఉండకపోతే పశువు మరణించే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం దూడ ఆరోగ్యం బాగానే ఉందన్నారు. 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్ విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనటం సరికాదన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం తప్పు చేసేవారిని ఎవరిని విడిచిపెట్టకూడదు అని పోలీస్ యంత్రాంగం ఎంక్వైరీ చేసి
ఒక దళిత యువకుడిని ఎరాస్ చేయడంతో ఆ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఏం కాదు ఇది. అయితే మీరు ఈరోజు మొత్తం అంతా కూడా రాష్ట్రంలో అంతా ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు మాట్లాడారు. ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప వ్యక్తిగత ఎజెండాలు ఇప్పుడు అమలయ్యే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి లేదు, ఎన్డీఏ కూటమి ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉండబోదని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాను. మీరు కొన్ని పదాలకి ప్రజాస్వామ్యం విలువలు లేకపోతే పద్ధతులు ఇవన్నీ మాట్లాడే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే మీరు అది అమలు చేయలేదు 5 ఏళ్ళు. ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రాన్స్కో ఆఫీస్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యాంటీన్లో అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ రిజిస్టర్ తనిఖీలు చేశారు. సిబ్బందికి సమయానికి జీతాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్కు ఆహారం తినేందుకు వచ్చిన వారితో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. క్యాంటీన్లో ఆహారం చాలా బాగుందని కితాబిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం పీజీ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. మహిళల నెలసరి సమయంలో వ్యర్థంగా పోయే రక్తం నుంచి ఎండ్రోమెట్రియల్ స్టెమ్ సెల్స్ ను వేరు చేశారు. వాటి ద్వారా 3D ప్రింట్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశోధన ఆధారంగా భవిష్యత్తులో 3D ఆకారంలో అవయవాలు అభివృద్ధి చేసే అవకాశం ఉందంటున్న విద్యార్థులు, వారికి మార్గనిర్దేశనం చేసిన డాక్టర్ రవికిరణ్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఆంధ్ర విశ్వవిద్యాలయం మరికొన్ని నెలల్లో 100 సంవత్సరాల మైలురాయిని చేరుకోబోతోంది. ఇదే సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థినులు ప్రత్యేకించి ఎంఎస్సి బయోటెక్నాలజీ చేస్తున్న మైథిలి, ఇందు వీరిద్దరూ స్టెమ్ సెల్స్లో 3D ప్రింటింగ్ని సాకారం చేశారు. పేటెంట్కి కూడాను వాళ్ళు దాఖలు చేయడం జరిగింది. మైథిలి, మీరు చెప్పండి, మీరు చేసిన ప్రక్రియ ఏంటి? ఫీమేల్స్ అనేవాళ్ళు ప్రతి మంత్ పీరియడ్స్ అవి అవుతారు కదా. సో పీరియడ్స్ టైంలో మనకు మెన్స్ట్రల్ బ్లడ్ అనేది వస్తుంది. మెన్స్ట్రల్ బ్లడ్ యూజువల్గా ఏం చేస్తారంటే పడేస్తాం, అది మనం జనరల్గా యూజ్ చేయం. మేమేం చేసామంటే మెన్స్ట్రల్ బ్లడ్ని కలెక్ట్ చేసి అందులో నుంచి స్టెమ్ సెల్స్ అనే వాటిని ఐసోలేట్ చేసాం. ఈ ఐసోలేట్ చేసిన స్టెమ్ సెల్స్ని మేము గ్రో చేసి బయోకంపాటబుల్ జెల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఇంకా మేము ఐసోలేట్ చేసి గ్రో చేసిన స్టెమ్ సెల్స్ని వీటన్నిటిని కలిపి మేము ఆర్గనాయిడ్స్ అనేవి ప్రింట్ చేయాలన్నది మా ప్లాన్. సో ప్రెజెంట్ మేము అసలు ఆ కంపాటబిలిటీ అనేది ఉందా లేదా అని చెక్ చేయడానికి మేము 3D బయో ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేసాం అండ్ అది సక్సెస్ అయింది. సో నెక్స్ట్ మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు షుగర్తో బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటవుతుందంటే బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ చేయక వాళ్ళు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ అవి తీసుకుంటున్నారు. సో మేము ఈ 3D ప్రింటింగ్ చేసి ప్యాంక్రియాస్ని దాన్ని డిజైన్ చేసి మనం ఆ డ్యామేజ్డ్ ఆర్గాన్ ఏదైతే బాడీలో ఉందో అది తీసేసి ఇది పెడితే మేము ఇప్పుడు జనరల్గా వాళ్ళు యూజ్ చేసే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవేం యూజ్ చేయకుండా నార్మల్ ఆర్గానే అది ప్రాపర్గా ఫంక్షన్ చేసేలాగా మేము చేస్తున్నాం. సో ఇది మా ఐడియా. మైథిలి, ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏ రకంగా మీరు ఇందులో ముందుకెళ్ళగలిగారు? అంటే ఇనీషియల్గా స్టెమ్ సెల్స్ ఐసోలేషన్ అనేది యూనిక్. అంటే స్టెమ్ సెల్స్ అన్న జనరల్గా అడల్ట్ స్టెమ్ సెల్స్ అని లేదంటే అంబ్లికల్ కార్డ్ నుంచి కానీ తీస్తారు, లేదంటే బోన్ మ్యారో నుంచి తీస్తారు. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ అనమాట. సో మేమేమనుకున్నామంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్, అంటే మెన్స్ట్రల్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది యూజువల్గా పడేస్తాం కదా. సో అందులో నుంచి స్టెమ్ సెల్స్ ఐసోలేట్ చేయడం అనేది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ 3D బయో ప్రింటింగ్ అన్నది చేశారు, కానీ స్టెమ్ సెల్స్ యూజ్ చేసి చేయడం అనేది కూడా ఇంకొక ఆలోచన అనమాట. సో వీటి రెండింటిని క్లబ్ చేసి ఆర్గనాయిడ్స్ ప్రింట్ చేయడం ఈజ్ ఆర్ ఫైనల్ థాట్. ఈ ప్రాజెక్ట్లో మీ కొలీగ్ గురించి చెప్పు. సో తిన పేరు ఇందు. తిను కూడా నాతో పాటే షీస్ మై క్లాస్మేట్, షీస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ. 3D ప్రింటింగ్ అనే ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? అంటే బేసిక్గా మేము థర్డ్ సెమ్ చదువుతున్నప్పుడు సో సిలబస్లో 3D బయో ప్రింటింగ్ అని ఉంది. సో 3D బయో ప్రింటింగ్ ద్వారా మేము స్టెమ్ సెల్స్ అనేవి కలెక్ట్ చేసి 3D బయో ప్రింటింగ్ యూస్ చేసి సో ఏవైనా ఆర్గనాయిడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చని చదివినప్పుడు సో ఈ టైప్ ఆఫ్ థాట్ అనేది వచ్చింది, ఐడియా అనేది. సో ఏవైనా ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అయినా సరే సో వాటి యొక్క ఫంక్షన్ అనేది జరగదు. సో 3D బయో ప్రింటింగ్ యూస్ చేసి స్టెమ్ సెల్స్ అనేవి ఆర్గనాయిడ్ క్రియేట్ చేసి సో ఇలా డయాబెటీస్ ఏదైనా ప్యాంక్రియాటిక్ ఆర్గాన్ క్రియేట్ చేయొచ్చని, లివర్ ఒకవేళ ఫెయిల్ అయితే లివర్ ఆర్గాన్ క్రియేట్ చేయొచ్చని, సో ఏవైనా కార్టిలేజెస్ ఏవైనా గేమ్స్ ఆడినప్పుడు కానీ ఇలా
పడిపోయినా సరే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో కార్టిలేజెస్ అలాగే స్కిన్ అనేది చిన్న చిన్న ప్యాచెస్ అనేవి క్రియేట్ చేసి మనం అక్కడ రీప్లేస్ చేయొచ్చు. మెట్టెక్ జోన్కి వెళ్ళారు మీరు? మా డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు మాకు టూర్కి తీసుకువెళ్ళారు థర్డ్ సెమ్లో. సో అక్కడ మేము 3D బయో ప్రింటింగ్ అనేది చూసాం. సో 3D బయో ప్రింటింగ్ ద్వారా వాళ్ళు ఇయర్ అనేది ప్రొడ్యూస్ చేశారని కూడా చూసాం. సో అందువల్ల సో ఇక్కడ 3D బయో ప్రింటింగ్ అనేది అక్కడ మెట్టెక్ జోన్లో జరుగుతుందని తెలిసి సో మా సార్తో కోలబరేషన్ అయ్యి సో సార్ అక్కడ కాంటాక్ట్ చేసి సో ఇలాగా క్రియేట్ చేయొచ్చని వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నాం. మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, వాటిని మీరు ఎట్లా అధిగమించారు? మేము ఈ ఐడియా ఇద్దరం కలిసి చెప్పినప్పుడు పుష్ చేసి మాకు ఫ్రంట్కి తీసుకువెళ్ళి సో మెట్టెక్ జోన్ వాళ్ళతో సార్ కోలబరేషన్ అయ్యి సో ఇవన్నీ నడిపించారు. సో అక్కడ కూడా 3D బయో ప్రింటింగ్ మేము చేస్తున్నప్పుడు ఏవేవి చేయలేను కూడా మేము తెలుసుకున్నాం చాలా. దాదాపు 1 year అయింది దీని మీద వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు దీనిలో కష్టమైన పార్ట్ని మనం అధిగమించాము అనుకున్నది ఏంటి? స్టెమ్ సెల్స్ అనేవి బేసిక్గా మేము ఇక్కడ ల్యాబ్లోనే గ్రోత్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే CO2 ఇంక్యుబేటర్ లేదు. సో CO2 ఇంక్యుబేటర్ లేకపోయినా సో ఇక్కడ మేము ఇక్కడున్న ఇంక్యుబేటర్లో కొన్ని టెంపరేచర్స్ ద్వారా అవి క్రియేట్ చేసాం స్టెమ్ సెల్స్ అనేవి. సో బేసిక్గా అది మెయిన్. వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ని మీరు ఎట్లాగా వాడికి గైడ్ చేసి దాన్ని పరిష్కరించగలిగారు? సో ఈ స్టెమ్ సెల్స్ని మనం మెన్స్ట్రువల్ వేస్ట్ నుంచి తీయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఈ మెన్స్ట్రువల్ వేస్ట్ నుంచి మనం ఐసోలేట్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియాలు ఉండొచ్చు, వైరస్లు ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, అంటే ఇట్ డిపెండ్స్. కాబట్టి ఏంటంటే మనం ఐసోలేట్ చేసినా కూడా ఆ సెల్స్ యాక్చువల్గా సర్వైవ్ అవుతాయా లేదా అనేది మనకి 100% గ్యారంటీ లేదు. సో ఇది మేము గత 1.5 years నుంచి కూడా ట్రై చేస్తున్నాం. వీ డన్ మల్టిపుల్ టైమ్స్ అండ్ అంటే సక్సెస్ఫుల్గా మేము చేయలేకపోయాం. బట్ ఈ ఫైనల్గా రీసెంట్లీ ఒక 1 month ago మాకు జాగ్రత్తగా చేసినప్పుడు దిస్ టైమ్ వీ వర్ ఏబుల్ టు అచీవ్ ది సెల్స్ అనమాట. అంటే ఏవి కంటామినేషన్స్ అవి లేకుండా, బ్యాక్టీరియాలు అవి లేకుండా ప్యూర్గా మాకు స్టెమ్ సెల్స్ అనేవి మేము ఐసోలేట్ చేయగలిగాం. ఇనీషియలీ వీ స్టార్టెడ్ విత్ 2 plates యాక్చువల్లీ. సో ఇప్పుడు కనీసం 25-30 plates దాటేసాం. సో గ్రో చేసాం మేము. నౌ వీఆర్ థింకింగ్ అబౌట్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ దీస్ సెల్స్, హౌ డు వీ యూజ్ దీస్ సెల్స్, దట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఈలోగా Indu wanted to do 3D bioprinting, so we thought, we will use some of these cells to see, whether it is possible. అంటే అసలు ఇది వర్క్ అవుతుందో లేదో కూడా మాకు గ్యారంటీ లేదు. బట్ ఏంటంటే లక్కీలీ వీ వర్ ఏబుల్ టు ఫాలో ది రైట్ ప్రోటోకాల్స్ అండ్ AMTZలో బయో వ్యాలీ వాళ్ళ సహకారంతో వీ వర్ ఏబుల్ టు అచీవ్ దిస్ ఫస్ట్ 3D bioprinting with stem cells. ఇప్పుడున్న ప్రాక్టీషనర్స్కి కానీ అర్థమయ్యేలా మనం ఎట్లా చెప్పడానికి ఇంకా మనకి ఎంత టైం పడుతుంది? వరల్డ్ వైడ్గా ఈ రకమైన పరిశోధనలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి? అంటే ఇప్పుడు మేము ఇంకా స్టార్టింగ్ స్టెప్లో ఉన్నామండి. సో అట్లీస్ట్ ఒక 4-5 ఏళ్ళు పడుతుంది ఇంకా. అంటే ఇంకా చిన్న చిన్న పీసెస్, అంటే ముందుగా స్కిన్ గ్రాఫ్ట్స్ లాంటివి, అంటే ఏదైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు కానీ, ఏమైనా కాలిపోయినప్పుడు కానీ స్కిన్ దాన్ని రిప్లేస్ చేయడానికి మనం ఏదైనా స్కిన్ ప్యాచెస్ లాంటివి ఫస్ట్ ప్రింట్ చేసి అవి ఫంక్షనల్గా ఉన్నాయా లేదా అనేది మనం యానిమల్ టెస్టింగ్ అది చేసి చూడొచ్చు. సో అవి వర్క్ అయిపోతే కనుక దెన్ వీ కెన్ డెఫినెట్లీ గో. ఇప్పుడు హార్ట్, లంగ్స్ అలాంటివి ప్రింట్ చేయడానికి దే ఆర్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఫర్దర్గా మీరు ఏం చేయాలను? ఫెయిల్యూర్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము సక్సెస్ఫుల్గా వాటిని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాం. సో వాళ్ళు కెమికల్స్ తీసుకొని ఇంకా మెడికేషన్స్ మీద డిపెండ్ అయ్యి లేదా ఆపరేషన్స్ వీటి మీద ఏం కాకుండా నార్మల్గా ఫంక్షన్ అయ్యేటట్టుగా చూడాలనుకుంటున్నాం. ఒక నార్మల్ పర్సన్, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మేము మళ్ళీ హెల్దీ నార్మల్ పర్సన్ లాగా చూడాలనుకుంటున్నాం. ఈ 3D బయో ప్రింటింగ్ ద్వారా ఆర్గాన్స్ ప్రింట్ చేసి వాళ్ళ బాడీలో పెట్టి. ఇది మైథిలి ఇందు మనోగతం. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.